ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మంగడి ముంగటేసుకున్నాడు ఓపర్ అరుచుకున్నదాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అల్లా అరే ఓ శంకర్ ఇవాళ మా పటాలకు మా ఇంట్లో పెద్ద మందు పాటిస్తాను రా. మీ ఆడకట్టోళ్ళందరినీ తీసుకొని రారా. అగా ఇవాళే విశేషం అని అంటాడు. ఏంద్ర అల్కదా కూడా ముచ్చటేందో తెలియదు నీకు. ఇవాళ నా ముసల్దాని పుట్టిన బర్త్డే రా, అందుకే మందు పాటిస్తాను. దా అబ్బో నీ అంత మంగడికి పోను కదా అయ్యో. తాగిన తను ఆయిందాలు బుక్కిందన్నట్టు పుట్టిగా తాగినాక ముసల్దాని బర్త్డే చేయాలనిపిస్తున్నదా తమరికి? సాల్గా నీ ఇంటికో. అరే 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 ఉన్నా ఫోన్ కట్టించినవరా శంకర్. అరే ఇగో అరే నీ మందున్నాక బిర్యానీ ఉండదు ఆరా. నువ్వెక్కడి మనిషిరా. ఇక నీకు ఇంకొక ముచ్చట చెప్పనారా. నా ముసల్దాని పుట్టిన బర్త్డే పార్టీలా ఎవరు ఎక్కువ డాన్స్ చేస్తే వాళ్ళకి ఇంకింత మంది ఎక్కువ పోయిస్తారా. అట్లే మనం వాడకట్టోళ్ళందరికి చెప్పు. జల్లినరా ఇక సాల్ చేద్దామని చూస్తాను. ఓ తలకాయ తిక్క ముసలోడా, నువ్వు లైవ్ లో ఉన్నావు, జనాలంతా టీవీ నుంచి నిన్నే చూస్తున్నారు. అరే అరే నువ్వు అయితే జల్లినరా. ఇవాళ మన వాడకట్టుకు మొత్తం మందు ఏర్లై పారాలి. ఇంట్లో దా సిగ్గుచరం ఉన్నదా ముసలోడా? నువ్వు తాగి జడిపోయిందే గాక నీ వాడకట్టోళ్ళని కూడా ఎక్కువ ఎగిరిపించి వాళ్ళకి మందు పోయించి తాగుబోతులను చేద్దాం అనుకుంటున్నావా? ఆగు, నేను పోలీసు వాళ్ళకి చెప్తా. అటు పక్క బగార బువ్వ రెడీ అవుతుంది, ఇటు పక్క మా తాగుడు కూడా అవుతుందిరా. అది నువ్వు రారా అంటే ఇంకా ఫోన్లోనే పొగ్గడాలు కొడతాను. అల్కదా కూడా జల్దిరా. ఇవాళ నా ముసల్దాని పుట్టిన బర్త్డే పేరు మీద మన వాడకట్టోళ్ళంతా తినాలి, తాగాలి, ఎగురాలి, దునకాలి, మొత్తం జోరుదారుగా ఉండాలి. అరే నీదేం పద్ధతి అన్నట్టు ముసలోడా? కాటి కాజాపిన గీడల ముసల్దాని పుట్టినరోజులు చేసుడు నీకు అవసరమా చెప్పు? అవును అవసరమే. అదే నేను అంటే ఏమన్నా విచ్చి అల్లా తప్ప మనిషిని అనుకుంటాను అని అల్కదాను. మా తాత ఉప్పుల మళ్ళీ మనవల్ని నేను. మా తాత ఆ కాలంలో గుడంబాను ఏరులై పారిచ్చిండు. ఈ కాలంలో ఈ జోర్దార్ రాముడు బరంజిని మొత్తం ఏరులై పారిస్తాడు. నీకు అవసరం ఇవన్నీ? చలి అరే నీ అవ్వ, ఇట్లా 10 మందిలా కలిసి పార్టీ చేసుకోవాలంటే పోలీసాల దగ్గర పర్మిషన్ తీసుకోవాలని గప్పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిండు. యాది మర్చిందా తమరు? అది ఏరేటోళ్లకు, అధికారంలో ఉన్న మా చెయ్యి పార్టీ లీడర్లకు, కార్యకర్తలకు కాదు. అది తెలుసుకోండి తమరు ముందు. అంటే అధికారం చేతులుంటే మందికేమో మంగళవారం మీకేమో సోమవారం అంటావు అంతేనా? ఎస్, నువ్వు ఏమనుకుంటావో అదే అనుకో, నువ్వు ఏం చేసుకుంటావో అదే చేసుకో. అదే నా ముసల్లాని పుట్టిన బర్త్డే అంటే ఎట్లుండాలి, ఏమనుకుంటాను అసలు? 10 మంది 10 రకాలుగా మాట్లాడుకోవాలి, తాగాలి, ఊగాలి, తడిసి ముద్దలు కావాలి. అట్లా ఏరులై పారుతుంది మందు. అవునవును, మంది ఏది చేసిన లంగ పని అదే పని మీరు చేస్తే సొక్కం పని అంటావు అంతే కదా. అందుకేనా గప్పట్ల కేటీఆర్ సార్ వాళ్ళ బామ్మర్ది వాళ్ళ ఇంట్లో చుట్టాల గిట్లనే దావతిస్తుంటే పోలీసాలను దోలి పెంట చేయించిండ్రు. చేయిస్తాం. ఇది మా సర్కారు, మా ఏలుబడి, మా జమానా. మా సర్కారులో మాది ఏదైనా నడుతూనే ఉంటుంది. రూల్స్ గీల్స్ కుజిమినాయి. కానీ ఏరేటోళ్ళు ఏది చేయాలన్నా ఖచ్చితంగా మా దగ్గర పర్మిషన్లు తీసుకోవాలి. పెడతాం. అరే గట్ల మాట్లాడేటందుకు నీకేమన్నా సోయినదా అని తాత? ప్రజల ఓట్లతోని గెలిచి సర్కారును చేతిలో పట్టుకున్నోళ్ళు ప్రజలకు ఆదర్శంగా నిలవాలి గాని ఇట్లా మా కోరులు మంది కోరులు అని మాట్లాడు ఏం పద్ధతి అన్నట్టు చెప్పే. నువ్వు నన్ను ఇంతగానో అడుగుతాను కదా, ఇదే ముచ్చట్ను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, పేద ప్రజల పెన్నిది, మా కొండ మురళి అన్న సతీమణి, మా కొండ సురేఖక్కను అడుగు. ఆమె నీకు ఏ స్టైల్లో చెప్పాలో చెప్తుంది. అర్థమైంది. నిన్నటి సంది జనాలు సోషల్ మీడియాలో అడుగుతూనే ఉన్నారు, మందు పార్టీ మీ ఇంట్లో వేసుకుంటే మంచి పని, మంది ఇంట్లో వేసుకుంటే గలీజ్ పని అక్క అని. మరి లేకుంటే దేవాదాయ శాఖ మంత్రి వాళ్ళ ఇంట్లో దావత్ చేసుకుంటే దేవుని తీర్థం తీసుకొచ్చి పోతుంది అని అనుకుంటువా? ఏమే మందే పోతుంది. ఎక్కువ ఎగిరేటోళ్ళకి ఇంకింత ఎక్కువ మందు పోతుంది అమ్మే. బిర్యానీలు పొగలు కక్కాలి, బీర్లు ఏరులై పారాలి. దట్ ఈస్ మా కొండ సురేఖక్క.
అర్థమైతేనే ఉన్నది మీ కొండక్క ప్రతాపం ఏందనేది. గప్పట్ల మాటలతోని సంచలనం లేపింది, ఇప్పుడు గీ బీర్ల ముచ్చటతోని మళ్ళా వార్తలకు వచ్చింది. గిట్లనే 10 కాలాల పాటు వార్తలు వండుకుంటా మీ చెయ్యిపాటి పరువును గిట్లనే కాపాడుమను. ఏ మాట మాట్లాడాలన్నా మా కొండకే మాట్లాడాలి, ఏ రికార్డు కొట్టాలన్నా మా కొండకే కొట్టాలి. దట్ ఈజ్ మా కొండక్క. మా కొండక్క అంటే ఏమనుకుంటాడు? ఆయన 10 మంది కలిసి ఒక ఇంత దావత్ చేసుకోవాలనుకుంటే పర్మిషన్లు తీసుకోవాలని తప్ప అని చెప్పు. తుప్పిసలకేదనా ఆ ముచ్చట మంది ఇళ్ళకి పంపించిన మీ పాలకులు చెప్పాలి, మమ్ముల చెప్పమంటే మేమేం చెప్పాలి చెప్పు. ఇక ఆ ముచ్చట నాకు తెలియదు అని ఇలా మాపటాలకు నా ముసల్దాని పుట్టిన బర్త్డే అని మందు పాచి బాగా ఇస్తానా? నువ్వైతే ఖచ్చితంగా రా. అట్లనే ఆ నీరుగండ్ల చిన్నపోరికి కూడా చెప్పు. ఇంకా ఆ కొచ్చరాజు గానికి, గోపి గానికి, కళ్యాణం గానికి కూడా చెప్పు రమ్మని చెప్పి. నువ్వేంద్రా ఇటు వచ్చినావు? ఆ బరి నాటి ఎడ కట్టేసిన ముసలి ఏడిన మొత్తం ఎంకులాడు తేడలేదట బర్రె. బయట ఎక్కడిదిరా? మాపటాలకు నా ముసల్దాని పుట్టిన బర్త్డే దావత్ ఖర్చుల కోసం బర్రెను పొద్దుగాలనే బేరం పెట్టి అమ్మేసిన పోయింది. ఇంకా బర్రె ఎక్కడిదిరా? ఓ నీ నోట్లే మండు కొట్ట ముసలోడా, ముసల్దానికి దొరికినవనుకో ఇయ్యాలని ఈపు విమానం మూత మోయిత్తది పోయిగా. నీ మైల పోలు తీయడానికే ముసలి చీపురు గడ్డ పట్టుకొని వస్తుంది. అబ్బ కొడుకో తరుగుడు, దానికి దొరికేది నా ఒళ్ళు కూడా చేస్తుంది. చూసిన రానుల్లా చెయ్యి పాటోల ముచ్చట ఎట్లున్నదో. ఇవాళ ఇంట్లో ఫుల్ మందు పార్టీ ఇస్తున్నా, బీర్లు బొంగుతున్నాయి అని మంత్రి కొండా సురేఖక్క ఆమె బిడ్డతోని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మేమేమో దావత్లు వేసుకోవాలంటే పోలీస్ పర్మిషన్లు తీసుకోవాలనా? మీ చెయ్యి పాటోళ్ళేమో ఇష్టం వచ్చినట్టు దావత్లు వేసుకుంటారా అని గరం అవుతున్నారు కారు పాటోలతో పాటు తెలంగాణలో ఉన్న కొందరు జనాలు. గిన్నొదులు కాంట్రవర్సీలు చేసుట్లా సోషల్ మీడియాలో వైరల్ అవ్వుట్లా ఆర్జీవి సారే తోపు అనుకున్నాం. కానీ వరుస కాంట్రవర్సీలతోని వారానికోసారి వార్తలు ఉంటున్నది కదా మంత్రి కొండా సురేఖక్క. గట్లుంటది మరి అక్కతోని.